పెళ్లికి ఎంతమంది చుట్టాలను పిలిపించుకున్నామన్నది కాదు, ఎంత పెద్ద లీడర్లను పిలిపించుకున్నాం, ఎంత పెద్ద సెలబ్రిటీలు పెళ్లికి వచ్చిండ్రు అన్నదే మందంతా మాట్లాడుకుంటారు. పలానా పెళ్లికి పోతే పెద్ద సినిమా యాక్టర్ వచ్చిండు తెలుసునా, మా ఊళ్ళకు బాగా తెలుసట యాక్టరు. అవు మరి మీ ఓళ్ళ పెళ్లికి యాక్టరే వచ్చిండు కానీ మా ఓళ్ళ పెళ్ళికైతే ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద లీడర్లే వచ్చిర్రు. మా ఓడు మొత్తం పొలిటికల్గానే తిరుగుతాడు. బాగా పతారు ఉన్నదని పెళ్లికి పోయిన వాళ్ళకి ఇట్లా చెప్పుకుంటుంటారు కదా వాళ్ళ. ఈ సిద్దిపేట జిల్లాలైన ఒక పెళ్లికి పోయిన వాళ్ళు కూడా ఇప్పుడు గట్నే మాట్లాడుకుంటున్నారట. ఎందుకో మరి అట్లా? కేసీఆర్ సారు బాయికాడ్ ఇంటికాడ నుంచి కాలు బయట పెట్టుడు అనేది చాలా తక్కువ. యువసాన్ని చూసుకుంటేనే రాజకీయం ఏమున్నా బాయికాడ్ ఇంట్లో కూర్చొని చక్క పెడుతుంటాడు ఆ సారు. ఎవరో దగ్గర వాళ్ళ పెళ్లిళ్ళు కార్యాలు అయితే తప్ప సారు ఏడ బయట కనబడడు. అసొంటిది ఎర్రవేలి కాడ పెళ్లి అయితే సారు శోభ మేడంతో సహా పెళ్లికి పోయిండు. మంచిగా జెర్సే ఫంక్షన్ హాల్లో కూర్చొని మాట ముచ్చడం మాట్లాడిండు అందరితోటి. పెళ్లి కాగానే మండపంలో పోయి పిల్లగానికి తలవాలేసి దీవనార్తులు పెట్టిండు సారు మేడం. ఎవరో సార్కు బాగా దగ్గర చుట్టాలు కావచ్చు, అందుకే పనివాడ మేడం సార్లు ఇద్దరు పోయిర్రు అనుకునేరు. చుట్టాలు కాదు, ఎర్రవేలి మాజీ ఎంపీటీసీ బీఆర్ఎస్ లీడర్ కొడుకు పెళ్లి అయితే ఇక వాళ్ళు పిలిస్తే దీవనార్తులు పోయి పెట్టొచ్చిర్రు. ఇట్లా కేసీఆర్ సార్ పెళ్లికి వస్తున్నాడని పెళ్లికి వచ్చిన వాళ్ళంతా పరిశాన్ అయిపోయారట. అబ్బా, మన ఎంపీటీసీ ఎంకన్నకు కేసీఆర్ సార్ ఎంత దగ్గర, కొడుకు పెళ్లికి పిలిస్తే వచ్చేంత తాకతున్నాడేపో అని అనుకున్నారట కొంతమంది. ఇట్లయినా కేసీఆర్ సార్ను దగ్గర నుంచి చూసే భాగ్యం దక్కింది అనుకుంటూ వేరట ఇంకొంతమంది. ఇక సార్ కనబడంగానే ఇంకొంతమంది అయితే కాగితాలు పట్టుకొని వచ్చి దరఖాస్తులు కూడా ఇచ్చిర్రు.